శ్రీకిరణ్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత గడిచిన 32 సంవత్సరాల్లో 41 లక్షల మందికి విలువలతో కూడిన కంటి వైద్యం అందించడం జరిగిందని శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ఫౌండర్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ తెలిపారు. శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి 32వ వార్షికోత్సవాన్ని ఆసుపత్రి ఆవరణలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ 32వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంటూ సమాజంలో శ్రీకిరణ్ అందించిన సేవల గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి మంచి విలువలతో కూడిన నాణ్యమైన కంటి వైద్యం అందిస్తుందని చెప్పారు. గత 32 సంవత్సరాల్లో 41 లక్షల ప్రజలకు మంచి విలువలతో కూడిన కంటి వైద్యాన్ని అందించడం జరిగిందని మరియు 3,50,000 కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకిరణ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అవినాష్ మహేంద్రకర్ శ్రీకిరణ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించడం జరిగింది. పిల్లలకు మెరుగైన వైద్యం అందించడం కోసం పేడియాట్రిక్ బ్లాక్ను నిర్మిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన పలువురు అతిథులు డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి గత 32 సంవత్సరాలుగా చేస్తున్న సమాజ సేవను పలు విధాలుగా కొనియాడారు. మరి ముఖ్యంగా శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి అందరికీ చేస్తున్న నిర్విరామ కృషిని పలు విధాలుగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సిఓఓ ఎం మురళీధర్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సిఎస్ఆర్ జనరల్ మేనేజర్ డి సుధాకర్, మల్ల సంకురాత్రి ఫౌండేషన్ ట్రస్టీలు డాక్టర్ సివి రామ్మోహన్, డాక్టర్ సంకురాత్రి రాజేంద్ర, శ్రీకిరణ్ సిబ్బంది పాల్గొన్నారు. It's not easy to sustain that kind of establishment because it's just not possible. But we don't know how we did it because of good support from all the organizations and the staff and all the donors, especially from Canada and USA, had made it possible. Not only that, some international organizations have joined our efforts through various projects and programs, and thereby we could do all those achievements. Our mission is also not to just do the quality surgery here, but we want to empower local people and also doctors in this process. We believe quality is very important for whatever we do, so we put a lot of emphasis on the quality of the outcomes. Regarding the training of the ophthalmic assistants or people, one thing I can say here is our biggest strength is very ordinary people did extraordinary work. That is what's special about this hospital. Changed all the scenario of this filing and everything. Such a great man. అదే ఇప్పటికీ మేము ఫాలో అవుతుంటాం. అండ్ గొప్ప చెప్పడం కాదు కానీ అరౌండ్ ఐ బ్యాంక్ నుంచి 7,000 కార్నియాస్, మోర్ దాన్ 7,000 కార్నియాస్ ఫ్రమ్ లాస్ట్ 18 ఇయర్స్ కలెక్ట్ చేస్తే అందులో 90% ఆఫ్ ది కార్నియాస్ శ్రీకరణ్ నుంచే ట్రాన్స్ప్లాంట్ అయ్యాయి. సచ్ ఏ హ్యూజ్ ఓపీ అండ్ ఎవరైతే క్యాటరాక్ట్ సర్జన్స్ ఆపరేషన్స్తో పాటు ఈ యొక్క కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే పేషెంట్స్ కూడా నాకు తెలుసుండగా ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 7 to 8 డిస్ట్రిక్ట్స్లో శ్రీకిరణ్కే వచ్చి చేయించుకుంటున్నారు. దట్స్ వై దే ఆర్ టేకింగ్ కార్నియాస్. ఆయన ఎప్పుడో మాట చెప్తుంటారు, ఇదివరకు శ్రీలంక నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి తెప్పించుకునేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ ఉండడం చాలా ఆనందంగా ఉందని. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ సంకురాత్రి చంద్రశేఖర్ గారు. ఆయన మరి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ హిమ్ ది ఆర్గనైజేషన్ ఆల్సో ఆల్ ది బెస్ట్. అండ్ ఆయన పద్మశ్రీ కాస్త ఇంకా ఎలివేట్ అయ్యి ఆ నెక్స్ట్ ఉన్న పద్మభూషణ్ ఇవన్నీ కూడా రావాలని కోరుకుంటూ సెలవు. పేషెంట్ కూడా ఫెయిల్యూర్ అయిన కేసు రాలేదు. ఆ దేవుడి దయ వల్ల, ఆ కిరణ్ వాళ్ళ కమిట్మెంట్ వల్ల, ఆ టీమ్ స్పిరిట్ వల్ల. ఎందుకంటే ఒక్కటి ఫెయిల్ అయినా మాకు చాలా చెడ్డ పేరు వస్తుంది కార్పొరేట్స్కి. మా మేనేజ్మెంట్స్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అలొకేట్ చేయాలంటే మేము మంచి మంచి రిపోర్టింగు, వీళ్ళు చేసే సర్వీసెస్ మీద మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేయబట్టి ఆ అసోసియేషన్ ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంది. స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్. ఈవెన్ మా పర్సనల్ ఫ్రెండ్లో కూడా, మా ఫ్యామిలీస్లో ఎవరైనా చుట్టాలు ఈ వేరే జిల్లాల్లో ఎవరికైనా బాగాలేకపోయినా నేను ఇక్కడికే తీసుకొస్తాను. చాలామంది అంటారు ఏం విజయవాడ లేదా, హైదరాబాద్ లేదా, చెన్నై లేదా, ఇప్పుడు నేను రీసెంట్గా చాలా పెట్టారు కదా అని. బట్ స్టిల్ ఐ హ్యావ్ దట్ ట్రస్ట్ అన్నమాట. ఆ కమిట్మెంటు, ఆ ఎండీవర్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతం. సో ఇదే జర్నీ ఇంకా ఫ్యూచర్లో చేసి ఇంకా అనేక వేల మందికి ఈ విజన్ మీద దృష్టిని ప్రసాదించే అద్భుత భాగ్యాన్ని చంద్రశేఖర్ గారికి, వారి టీంకి, బ్రహ్మాండమైన డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ మేము పర్సనల్గా. సో దిస్ ఇస్ ద రిచి, ఇఫ్ యు రికాల్
So once there was a demon called Vritrasu. So he had defeated all the devatas, everyone, all the kings, and he was ruling the way he wanted. So devatas approached the Rishi. He sacrificed his life, his bones, that was made into the famed Indraj Vajra, and then he was killed. Likewise, there was one king Shibi. He was known for his generosity. He was known for his dhan. So to test him, Lord Agni flew as a dove, and with Lord Indra chasing him as a kite. Then that dove took shelter in King Shivi's lap, and King Shivi said, "Okay, I'll protect you." So the kite, in the form of Indra, asks, "Since you have taken my prey from me and you have taken away my food, so you need to give me that much. You need to compensate me from your own flesh." నేను ఎన్నోసార్లు ఎన్ని చోట్ల బయటకు వెళ్ళినప్పుడు కూడా చంద్రశేఖర్ గారి గురించి మెన్షన్ చేస్తూ ఉంటాను. ఎంత పొగిడినా పొగుడుతూనే ఉండొచ్చు, కానీ ఈ సేవ నుంచి ఎంతో కొంత మనం కూడా నేర్చుకోవాలని అసోసియేట్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. సార్, మీకు అప్పట్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ని పదిసారి గుర్తు చేసుకుంటూ ఉంటే మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ అసలు ఆ బాధ ఎంత ఉంటుంది అన్నది ఇమాజినే చేసుకోలేము. అది ఒక్కసారి అంత మెనువిరిగి నెత్తిమీ పడితే మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ దాన్ని ఒక అవకాశం కింద తీసుకొని దాన్ని ప్రజాసేవకి మళ్ళించి ఇంతమందికి, ఇన్ని లక్షల మందికి ఈ సేవ చేసే మీకు ఆ ఆలోచన ఆ భగవంతుడే కలిగించాడు. ఏ భగవంతుడైతే అన్యాయం చేశాడో ఆ భగవంతుడే మళ్ళీ మీకు ఈ మంచి ఆలోచన ఇచ్చి మా అందరి కోసం మిమ్మల్ని మళ్ళీ నిలబెట్టాడని నేను భావిస్తున్నాను.